శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయ చరిత్ర మంథన్గోడ్ మన మహబూబ్నగర్ కి దాదాపు 54 కిలోమీటర్ల దూరంలో మక్తల్ వెళ్లే దారిలో ఈ అద్భుతమైన ఆలయం ఉంది. ఈ దేవాలయానికి అద్భుతమైన చరిత్ర ఉంది. పూర్వం కర్ణాటక సరిహద్దులోని కురువపురం శ్రీ దత్తాత్రేయ స్వామిని వల్లభేషుడు అనే బ్రాహ్మణుడు నిత్యం పూజించేవారు. అతను వ్యాపారం చేసుకుంటూ తనకు మంచి లాభం కలిగితే కురువపురంలో 1000 మందికి అన్నదానం చేస్తానని మొక్కుకున్నాడు. అయితే ఆయనకు వ్యాపారంలో మంచి లాభాలు వచ్చాయి. దాంతో కొంత ధనం మూటగట్టుకుని కురువపురం ప్రయాణం ప్రారంభించాడు. అలా వెళ్తుండగా 4 దొంగలు ఈయనను గమనించి మేము కూడా కురువపురం వస్తున్నాము అని ఆయన్ను నమ్మించి అతనితో పాటు ప్రయాణం చేస్తూ వచ్చారు. అలా వెళ్తూ ఉండగా ప్రస్తుతం మంథన్గోడ్ అనే ప్రాంతానికి చేరుకోగానే చీకటి పడింది అని అందరూ నిద్రపోయారు. వెంటనే అతనితో వచ్చిన దొంగలలో 3 ఆయన శిరస్సును ఖండించి ధనం మూట ఎత్తుకెళ్లబోయారు. అయితే చనిపోయే చివరి క్షణంలో వల్లభేషుడు శ్రీ దత్తాత్రేయ స్వామిని ప్రార్థించాడు. వెంటనే ఆ స్వామి అక్కడ ప్రత్యక్షమై ఆ 3 దొంగలను చంపేశాడు. మిగిలిన ఒకడు మంచివాడు. అతను స్వామివారిని వేడుకోగానే అతని చేతికి భస్మమిచ్చి ఆ మొండెమునకు తలను చేర్చి భస్మం చల్లి అతని పేరుతో పిలువమన్నాడు. అలా పిలవగానే అతను లేచాడు. అతనికి బ్రతికి ఉన్న దొంగ జరిగిందంతా చెప్పాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దర్శనం కోసం కురువపురం వెళ్లి స్వామిని దర్శించి 1000 మందికి కాక 4000 మందికి అన్నదానం చేశాడట. ఇప్పటికీ అతను మరణించి బ్రతికిన మంథన్గోడ్ ప్రాంతంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి గుడి రాళ్ల మధ్యలో చాలా అందంగా ఉంది. ఇలా మీకు దగ్గరలో కూడా ఇలాంటి ప్లేసెస్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఖచ్చితంగా ఆ ప్లేస్ గురించి వీడియో చేస్తాం.